ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫుల్ జోష్‌లో ఉంది టీమిండియా. రీసెంట్‌గా ఇంగ్లాండ్‌పై టీ20 వన్‌డే సిరీస్ దక్కించుకుని విజయోత్సవంలో ఉంది. అయితే మూడో మ్యాచ్ తర్వాత సొంతం చేసుకున్న వన్‌డే సిరీస్ ట్రోఫీని కోహ్లీ, రోహిత్, రాహుల్ మైదానంలోనే మర్చిపోయి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. అయితే నిజానికి ఆ ట్రోఫీ అంటే ఏదో ఒక ఇనప ముక్కనో, లేకపోతే ఒక డిజైన్ అనో మనం అనుకోకూడదు. ఏకంగా 3 వన్‌డే మ్యాచ్‌లు భారత జట్టు మొత్తం అంటే స్టాఫ్ మెంబర్స్ కానీ, కోచ్‌లు కానీ, లేకపోతే మైదానంకి సంబంధించిన బాయ్స్ కానీ, జట్టు కానీ సమిష్టిగా రాణించి ఎంతోమంది ఎమోషన్స్ కలగలిసిందే ఆ ట్రోఫీ. అయితే అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్‌డేలో 3-0 తేడాతో సిరీస్ వైట్ వాష్ చేసుకున్న సంగతి తెలిసిందే కదా! అయితే మూడో మ్యాచ్ ముగిసిన వెంటనే ట్రోఫీ సంబరాలు అందరూ చేసుకున్నారు. అందులో కొన్ని సంఘటనలు జరిగాయి. అంతా బానే ఉంది. అయితే మైదానంలో సరదాగా మాట్లాడుకుంటూ, నడుచుకుంటూ వెళ్ళిన కోహ్లీ, రోహిత్ శర్మ, రాహుల్ తమ పక్కనే ఉన్న వన్‌డే ట్రోఫీని మర్చిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించి నెట్టింట్లో తెగ వైరల్ అయిపోతుందన్నమాట ఈ ఫోటో. తమకు కాస్త పక్కకు ఉన్న ట్రోఫీని మరిచి దాన్ని పట్టించుకోకుండా దాటేసి వెళ్ళిపోవడం కనిపించింది. ఆ తర్వాత 4 అడుగులు ముందుకు వేసి, అమ్మో! మర్చిపోయామేంటి ట్రోఫీ అని చెప్పేసి మళ్ళీ వెనక్కొచ్చి ఆ ట్రోఫీని తీసుకున్నారు. సాధారణంగా రోహిత్ శర్మకి కొంచెం మతిమరుపు ఉంటుంది. అది కాస్త జట్టు మొత్తానికి చేరుకుంది.